ఏ హీరో సినిమా అయినా, ఏ డైరెక్టర్ ప్రాజెక్ట్ అయినా ఆయా ఫిల్మ్ ఈవెంట్స్ కి వచ్చే అభిమానుల హంగామా మామూలుగా ఉండట్లేదు. ఈ మధ్య కాలంలో హీరోలపై ఫ్యాన్స్ పెట్టుకునే అభిమానం హద్దులు దాటుతోంది. కోర్స్ అందరి అభిమానం ఒకలా ఉండదనుకోండి, కానీ ఇక్కడ టాపిక్ హద్దులు మీరి చూయించే అభిమానం గురించే. ఎదుటివారు ఫీల్ అవుతారో లేదో, ఏమనుకుంటారో, ఎలా స్పందిస్తారో అన్న ఆలోచన లేకుండా రీసెంట్ డేస్ లో పవన్ ఫ్యాన్స్ చూపిస్తున్న అత్యుత్సాహమే అందుకు నిదర్శనం. ఏ ఫిల్మ్ ఈవెంట్ అయితేనేవి, ప్రతి ఈవెంట్ లోనూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హంగామా అంతా ఇంతా కాదు. రీసెంట్ గా జరిగిన సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో పిక్చరైజ్ అవుతున్న వంగవీటి ఆడియో ఫంక్షన్ లో పవన్ ఫ్యాన్స్ అత్యుత్సాహం ఈవెంట్ కి వచ్చిన గెస్ట్లను బాగా ఇబ్బంది పెట్టింది. ఆర్జీవీ వంగవీటి ఆడియో ఈవెంట్ లో యాంకర్ ఝాన్సీ కూడా పవన్ ఫ్యాన్స్ పై కొంతవరకు సీరియస్ అయింది. వాళ్ల బిహేవియర్ వల్లే. పాస్ట్ లో కూడా పవన్ ఫ్యాన్స్ చేసిన గోల వల్ల పవన్ పైన ఎంత ప్రేమ ఉన్నా మెగా బ్రదర్ నాగబాబు మండిపడాల్సి వచ్చింది. అన్నిటికన్నా పెద్ద కాంట్రవర్సీయే క్రియేట్ అయింది స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చప్పను బ్రదర్ స్టేట్మెంట్ తో. ఇక మొన్న జరిగిన ధృవ ప్రీ రిలీజ్ ప్రమోషనల్ ఈవెంట్ లో కూడా తెలంగాణ మంత్రి కేటీఆర్ పవన్ పేరు చెప్పగానే మెగా ఫ్యాన్స్ అంతా పవన్ కళ్యాణ్ పేరుతో హర్షధ్వానాలు చేయడం మొదలు పెట్టారు. దీంతో మంత్రి కూడా షాక్ అయ్యారు ఆయన పాపులారిటీ చూసి. వంగవీటి ఆడియో ఫంక్షన్ లో మెగా ఫ్యామిలీకి సంబంధించిన వారు ఎవరూ స్టేజ్ పై లేరు. బట్ అయినా ఫ్యాన్స్ మాత్రం పవన్ పేరు చెప్తూ నినాదాలు చేయడం మొదలు పెట్టారు. ఇంతకీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే డైరెక్టర్ ఆర్జీవీని పవన్ అభిమానులంతా శత్రువుగా చూడడం వల్లే అని ఫిల్మ్ నగర్ వాసులు అంటున్నారు. మెగా హీరోలను, మెగా ఫ్యాన్లను టార్గెట్ చేస్తూ, స్పెషల్ గా పవర్ స్టార్ ని టార్గెట్ చేస్తూ రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో చేసే వెటకారపు ట్వీట్ల వల్లే మెగా అభిమానులు దెబ్బ కొట్టారన్న వాదన వినిపిస్తోంది ఈ ఈవెంట్ వల్ల. బట్ కొందరు మాత్రం పవన్ ఉన్న ఈవెంట్ లో మెగా అభిమానులు తమ అభిమానాన్ని, కోపాల్ని వ్యక్తం చేస్తే మంచిది అని, ప్రతి ఈవెంట్ లో ముఖ్యంగా పవన్ కు సంబంధం లేని ఫంక్షన్లలో కూడా ఆయన పేరుతో గోల చేయడం పద్ధతి కాదని సినీ వర్గాలతో పాటు ఆ రోజు వంగవీటి ఆడియో ఫంక్షన్ స్టేజ్ పై ఉన్న యాంకర్ ఝాన్సీ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మరికొందరు పవన్ వీరాభిమానులు మాత్రం వంగవీటి ఫంక్షన్ లో పవన్ ఫ్యాన్స్ నినాదాలు మాత్రమే పలికారని, అలా పలికి నిరసన చేశారే కానీ దౌర్జన్యానికి దిగలేదని, ధ్వంసం చేయలేదని కూడా అంటున్నారు. ఏదేమైనా తన ఫ్యాన్స్ కి పవన్ ఏం నచ్చ చెప్పబోతున్నాడో మరి చూడాలి.